నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థలో పూర్తి ప్రక్షాళన జరగాలి, అధికారులను ఆదేశించిన ప్రతిపాటి. ఆగస్టు 15న పట్టణంలోని 3 అన్నా క్యాంటీన్లు ప్రారంభం, వెల్లడించిన ప్రతిపాటి. నిండుకొండల శ్రీశైలం ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలిన అధికారులు. ఘనంగా రోటరీ క్లబ్ ప్రమాణ స్వీకార మహోత్సవం, అధ్యక్షులుగా ఆళ్ల వేమనరెడ్డి ప్రమాణ స్వీకారం. దాతృత్వం చాటుకున్న పావులూరి శ్రీనివాసరావు, గోరంట్ల నారాయణ. ఓ బాలుడి వైద్య ఖర్చుల నిమిత్తం 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేత. చిలకలూరిపేట పట్టణంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని డ్రైనేజీ వ్యవస్థను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. బుధవారం పట్టణంలో ప్రధానంగా డ్రైనేజీ నీరు ప్రవహించే ప్రాంతాలను ఆయన మున్సిపల్ అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించారు. ఇక తొలుత ఏఎంజీ వద్ద ఉన్న కాల్వలను పరిశీలించిన ప్రత్తిపాటి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం సాయి కార్తిక్ సిటీ సెంటర్, కళ్యాణి హోటల్, జాతీయ రహదారి వెంబడి అసిస్ట్ ఎదురు ఉన్న భారీ కాల్వను పరిశీలించారు. ఇక ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ వారం రోజుల్లో అన్ని కాల్వల పూడికతీత పనులు చేయించాలన్నారు. ఇక ఎక్కడ కూడా డ్రైనేజీ వాటర్ నిలిచిపోవడానికి వీళ్లేదని స్పష్టం చేశారు. వారం రోజుల తర్వాత మరలా వచ్చి చేసిన పనులను పరిశీలిస్తానని, ఖచ్చితంగా మార్పు కనిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోవిందరావు, ఏఈడిఈ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బాగు చేయించి అన్ని హెచ్చు వాళ్ళు కూడా చేస్తున్నారు. బాగు చేయించి అన్ని హెచ్చు వాళ్ళు కూడా చేస్తున్నారు. 2 రోజులు సాగుతుంది. ఇక్కడ కూడా రోడ్డు మీద రాకుండా పెట్టు, ఎంకరేజ్ చేయమంటే ఇప్పుడు ఇదేంటి, ఇక్కడ నుంచి వాటర్ రైన్ ఎండిపోతాం ఇవ్వాలి కదా. అదే అందుకనే చేపిస్తే నేను చేపిస్తాను. ఇది మొత్తం చేపించి అప్పుడు నోటీస్ రాయం, ప్రజలకు అసౌకర్యం. డ్రైనేజ్ కూడా 2 పక్కల పట్టణంలో వచ్చేటువంటి నీరు కానీ, నేషనల్ హైవే మీద వచ్చేటువంటి వాటర్ కానీ, ఫుల్ ఫ్లెడ్జ్ డ్రైన్స్ నిర్మాణం చేసేటువంటి దానికి NHPD భారతదేశం గారితో మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఒక ఇంజనీర్ను పంపించి మన మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ డిఈ ఇద్దరు కలిసి ఎస్టిమేషన్స్ తయారు చేస్తారు. నేషనల్ హైవే వాళ్ళ దగ్గరే అవసరమైతే గడ్కరీ గారితో మాట్లాడి పట్టణంలో బోత్ సైడ్ 2 పక్కల ఉన్నటువంటి నేషనల్ హైవేస్కి, గణపారం వరకు, ఇటు బొప్పుడి గుడి వరకు డ్రైన్స్ పూర్తిగా తయారు చేస్తే, డ్రైన్స్ నిర్మాణం చేస్తే ఈ యొక్క డ్రైనేజ్ సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. 2 పక్కల పిచ్చి చెట్లు, పిచ్చి మొక్కలు ఉన్నాయి, మొత్తం క్లీన్ చేపిస్తారు. పాములు తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడైతే సుబానీ నగర్లో 2 పక్కల చెట్లు ఉంటాయి, పాములు కూడా తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి 2 పక్కల డ్రైన్స్ ముందు క్లీనింగ్ కమిషనర్ గారు మున్సిపల్ పరిధిలో చేయించి, డ్రైన్ నిర్మాణం చేయించి, డ్రైన్ పూర్తిగా మెరుగుపరిచేటువంటి దానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఆగస్టు 15వ తేదీన చిలకలూరిపేట పట్టణంలోని 3 అన్న క్యాంటీన్లు ప్రారంభించి నిరుపేదల ఆకలి తీర్చనున్నట్లు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. బుధవారం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ పరిశీలించిన ఆయన అక్కడ జరుగుతున్న పనులపై ఆరా తీశారు. ఆగస్టు 5వ తేదీలోపు పనులు అన్ని పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్ఆర్టీ సెంటర్, అడ్డ రోడ్డు సెంటర్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ల పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని 3 క్యాంటీన్లను ఆగస్టు 15వ తేదీన ప్రారంభించడం జరుగుతుందని ప్రతిపాటి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోవిందరావు, ఏఈడీఈ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆగస్టు 15న ప్రారంభించేటువంటి దానికి రెన్యువేషన్ చేస్తున్నారు. ఎక్కడ ఏదైతే డ్యామేజ్ చేశారో, గత పాలకులు ఏ విధంగానైతే అన్న క్యాంటీన్ని సర్వనాశనం చేశారో, పాడు పెట్టారో, అవన్నీ రెన్యువేషన్ 40 లక్షలు కేటాయించడం జరిగింది. ఆగస్టు 15న 3 అన్న క్యాంటీన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 100 ప్రారంభిస్తూ ఉంటే చిలకలూరుపేటలో 3 ఆగస్టు 15న ప్రారంభించడం జరుగుతుంది. అందుకనే ఏ విధంగా జరుగుతున్నాయి, కమిషనర్ గారు, కౌన్సిలర్స్ అందరం కలిసి 5వ తేదీ కల్లా 3 అన్న క్యాంటీన్ల పనులు పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది. ఇది పేదవాడి కడుపు నింపేటువంటి పథకం. ఆగస్టు 15 నుంచి చిలకలూరుపేటలో 3 అన్న క్యాంటీన్లు పేదవానికి 5 రూపాయలకే భోజనం అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. చిలకలూరిపేట పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ వద్ద ఉన్న చేపల మార్కెట్ను మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు బుధవారం పరిశీలించారు. ఎన్నో ఏళ్లుగా సరైన గూడు లేక అనేక ఇబ్బందులు పడుతూ వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారులతో మాట్లాడిన ప్రతిపాటి త్వరలోనే గదులు నిర్మించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తారని హామీ ఇచ్చారు. ఎవరు కూడా రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకోవడానికి వీళ్లదని, వెంటనే వారికి గదులు నిర్మించి ఏర్పాటు చేయాలని, అందుకు సంబంధించిన విధి విధానాలు తయారు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఇక దీంతో స్థానిక వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తూ పుల్లారావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోవిందరావు, ఏఈడీఈ పార్టీ నాయకులు పాల్గొన్నారు. చేస్తున్నా మీకు మంచిగా చేస్తాం. పుర ప్రజల ఉపయోగార్థం పట్టణంలోని అన్ని పార్కులను వెంటనే శుభ్రపరచాలని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. బుధవారం చేపల మార్కెట్ ను పరిశీలించిన ఆయన అనంతరం కళామందిర్ సెంటర్లోని గాంధీ పార్క్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రతిపాటి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా మరుగున పడిన గాంధీ పార్క్ ను మరలా ప్రజా అవసరాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని సూచించారు. వెంటనే పనులు మొదలు పెట్టాలని, ముందుగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే చిన్న పిల్లలు ఆడుకునే విధంగా వారికి కావాల్సిన ఏర్పాటు చేయాలన్నారు. ఇక వారం రోజులు మాత్రమే సమయం ఇస్తున్నారని, మరలా వచ్చి చూసేసరికి మార్పు కనిపించాలని మున్సిపల్ అధికారులకు అల్టిమేట్ జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోవిందరావు, ఏఈడీఈ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తక్కువ ఖర్చులో అయిపోతాయి.
saltan up. నర్సరీ సార్ అసలు ట్యాంక్ కింద ఉండకూడదు తీసేయమని చెప్పండి. తీసేయమని చెప్పి వాకింగ్ ట్రాక్ వాక్ చేసుకునేవాడు శుభ్రంగా పెట్టండి. మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మార్నింగ్ టైం వచ్చి చేస్తుంటారండి వాకింగ్. ఇప్పుడు వాకింగ్ ట్రాక్ పెట్టి దీనికి వాచ్మెన్ ఇబ్బంది లేకుండా వాకింగ్ వాళ్ళకి కంఫర్ట్గా పెట్టండి. ట్రాక్ కరెక్ట్ చేసి వాకింగ్కి ఏం పెడతావచ్చు. ఈ షెడ్ లెవెల్ చేయండి. విజయవాడ నగరంలోని వివాంత హోటల్లో మంగళవారం రాత్రి జరిగిన కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ తలసాని ఆంజనేయులు మనవరాలి మొదటి పుట్టినరోజు వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆ చిన్నారిని ఆశీర్వదించి నిండు మనసుతో దీవించారు. ఈ వేడుకలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నీటి మట్టం పెరగడంతో తొలుత 5 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. ప్రస్తుతం మరో 5 గేట్లు ఎత్తి మొత్తం 10 గేట్ల ద్వారా నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేశారు. స్పిల్వే ద్వారా 2,76,620 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ఇక ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులు ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ 210.5133 టీఎంసీలు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. కుడి ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసి అనంతరం 56,446 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేశారు అధికారులు. చిలకలూరిపేట అర్బన్ రూరల్ నాదెండ్ల ఎడ్లపాడు పోలీస్ స్టేషన్లను పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పట్టణంలోని 52 ఎకరాల్లో ఉన్న టిడ్కో గృహాలను సందర్శించిన ఎస్పీ అక్కడ నివాసితులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ సిఐ రమేష్, ఎస్ఐ పుల్లారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నాదెండ్ల మండలం గణపవరం పరిధిలోని శివప్రియనగర్ లో ఉన్న లేఅవుట్లను మంగళవారం సాయంత్రం అధికారులు పరిశీలించారు. స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు వారు లేఅవుట్లను పరిశీలించారు. ఇక శివప్రియనగర్ అభివృద్ధి సంఘం అధ్యక్షులు పేలూరి రామారావు అందుకు సంబంధించిన పత్రాలను అధికారులకు చూపించారు. లేఅవుట్లు ప్రభుత్వ అనుమతి పొంది వేసినవేని ధృవీకరించారు. ఇక ఈ కార్యక్రమంలో కూడా అధికారులు భాస్కర్, రఘురాం, నాదెండ్ల పంచాయతీ సిబ్బంది, శివప్రియనగర్ ప్లాట్ల యజమానులు ఉన్నారు. ఈ లేఅవుట్ని చూసి ఎక్కడ ఏ మార్పులు చేయాలి ఏందని చెప్పి సూచనలు ఇచ్చారు. అదేవిధంగా వీళ్ళంత త్వరగా దీన్ని అభివృద్ధి చేసేందుకు సహకరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ చిలకలూరిపేటలో మొట్టమొదటి ఉన్న ఈ వెంచర్ కాబట్టి దీనికి పూర్తిగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని పల్నాడు జిల్లా పట్టణాభివృద్ధి సంస్థ
అధికారులు, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ అధికారి మారుతి గారు ఈ విధంగా సహకారాలు అందిస్తామని చెప్పారు. వారికి మా కృతజ్ఞతలు. వీళ్ళంత త్వరగా కరెంటు, అదేవిధంగా నీరు మరి ఎన్ని సప్లై చేస్తే మేమందరం కూడా ఇల్లు నిర్మించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని, అది పుల్లారావు గారు చొరవ తీసుకుంటే అయితే అనేది మా అందరి అభిప్రాయం. కాబట్టి ఆ విధంగా చొరవ తీసుకున్న పుల్లారావు గారు ఎంతో సహకరించి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని, ఆ విధంగా శివపతి నగర్ అభివృద్ధి చేయడానికి దోహదపడతారని మేము కోరుకుంటున్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం సోమవారం రాత్రి నర్సారావుపేట రోడ్లోని రోటరీ కమ్యూనిటీ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులుగా ఆళ్ల వేమనరెడ్డి, కార్యదర్శిగా ఉప్పుటూరి ప్రసాద్, కోశాధికారిగా కటకం శివరాం ప్రసాద్, ఇతర కార్యవర్గ సభ్యుల చేత రోటరీ 3150 గవర్నర్ ఎలక్ట్ డాక్టర్ శివరాం ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్వి రామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. నూతన కార్యవర్గం మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పి శివరంజని, కొల్లా శ్రీనివాసరావు, కాపు వెంకట్రావు, తోటకూర వెంకట నారాయణుడు మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపకార వేతనాలు, ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రోటరీ జిల్లా మాజీ గవర్నర్ జాస్తి రంగారావు, మాజీ శాసన సభ్యురాలు డాక్టర్ కందిమల జయమ్మ, కందిమల అంశుబాబు, డాక్టర్ కందిమల సాంబశివరావు, దండా గోపి, గల్లా సాంబశివరావు, ఆలెట్టి ప్రసాదరావు, ఉప్పుటూరి ప్రసాద్, కటకం శివరాం ప్రసాద్, కరణం శివ క్లబ్ సభ్యులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రోటరీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో రోటరీ వ్యవస్థాపకులు పాల్ హారిస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మనం గ్లోబల్ హ్యాండ్ చేస్తాం, మనం ఇంకొకటి చేస్తాం, మనం సిఎస్ఆర్ ప్రాజెక్ట్ చేస్తాం అనొచ్చు. కానీ వీళ్ళు 1993లో చేశారనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్. ఈ రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట సభ్యులు 1993లోనే వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ చేసినటువంటి క్లబ్. సార్ మీ అందరి కోసం నేను తప్పడుతాను. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ కు చెందిన ఓ 2 ఏళ్ల బాలుడు అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఇతని వైద్య ఖర్చుల నిమిత్తం అయ్యే ఖర్చును బాలుడి తల్లిదండ్రులు పత్రికల ద్వారా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సిఆర్ క్లబ్ కార్యదర్శి పావులూరి శ్రీనివాసరావు, రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ గోరెంట్ల నారాయణ బృందం 20,000 రూపాయలను క్లబ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఫోన్ పే ద్వారా వారికి అందించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ దాతలు స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నారాయణ మిత్రులు, బంధువులు ఉన్నారు. అర్జున్ జాంగీర్ అనే బాబు, 2 సంవత్సరాల బాబుకి ఒక అరుదైన వ్యాధి సోకి అమెరికా నుంచి ఇంజెక్షన్ రావాలి, దానికి 17 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి మా పేపర్ల న్యూస్ ద్వారా తెలుసుకొని చివరికి ఆ అమెరికా కంపెనీ వాళ్ళు ఆ ఇంజెక్షన్ని 8.5 crores ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఆ 8.5 crores కూడా వీళ్ళ దగ్గర లేని పరిస్థితుల్లో వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాతల్ని సహాయం చేయమని రిక్వెస్ట్ చేసిన ధర్మల వారికి నిన్నటి వరకు 7,65,00,000 రూపాయలు వసూలైనాయి. ఇంకా 85 లక్షలు తక్కువ పడిందని చెప్పేసి మనకి పేపర్లో న్యూస్ వచ్చినాయి. దాంతో ఇక్కడ మా ఫ్రెండ్స్ సర్కిల్లో మా బంధువులు అందరినీ కాంటాక్ట్ చేసి పావులూరు శ్రీనివాసరావు గారు, మా సెక్రటరీ గారు, ఈ మంచి కార్యక్రమం సార్ చేయండి అని చెప్పేసి ఆయన 10,000 ఇచ్చాడు. మా పిల్లలు గోరంట్ల వేణుమాధవ్, మధుకిషోర్ వాళ్ళిద్దరూ 2,000 ఇచ్చారు. మా క్లబ్ మెంబరు వంశీ గారు, ఆయన 1,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత వెంకట్ అనే ఆయన 500, శివ ఎనగంటి శివ 500, గోపిదేశి పోలేరు 500, గోపిదేశి ప్రేమ్ 500, గోపిదేశి అరుణ్ బాబు 500, గణేష్ను సాంబశివరావు గారు 500 రూపీస్, ఎలగాల వెంకటేశ్వర్లు గారు 500 రూపీస్, బాచిన హరిబాబు గారు 500 రూపాయలు, భక్తవత్సలం గారు 200 రూపాయలు, వీరయ్య గారు రిక్షా పుల్లరు ఆయన 100 రూపాయలు ఇచ్చాడు, ఏలూరు సురేష్ గారు 100 రూపాయలు ఇచ్చారు. ఈ వచ్చిన అమౌంట్ మొత్తాన్ని కూడా ఈరోజే 20,000 రూపాయలు ఆ బాబు తల్లిదండ్రులకు పంపించడం జరిగింది. ఇలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో మిగతా మనం సమాజంలో ఉన్నాం, ఎక్కడన్నా కానీ ఇలాంటి వాళ్ళకి స్పందించి మనకు తోచిన సహాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ నేను పిలుపునిస్తున్నాను. ఇదొక్కటే కాదు, ఈ మధ్యకాలంలో
నిన్న పొన్నూరులో 16 సంవత్సరాల కుర్రోడు మద్యానికి బానిస అయ్యి ఇంటికి తాగి వస్తే వాళ్ళ తండ్రి మందలించాడని చెప్పేసి పురుగు మందు తాగి చనిపోయాడు. ఇట్లాంటి దురదృష్టకరమైనటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. గొప్ప విజనరీ నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవర్ స్టార్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో డీఅడిక్షన్ సెంటర్స్ ఇమీడియట్గా ఓపెన్ చేసి యువతని ఈ మహమ్మారి వ్యసనాన్ని నుంచి కాపాడాలని, ఎన్నో కుటుంబాల్లో వెలుగు నింపాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. విషయం ఎక్కడో జరిగిన విషయానికి ఇక్కడ చిలుకలపేట వాస్తవుడైన రిటైర్డ్ సిఐ నారాయణ గారు స్పందించి ఆయన యొక్క దయాద ఉదయంతో ఇలాంటి జరిపి సహాయం అందించినందుకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పట్టణానికి చెందిన శ్రీ వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని ఆది ఆంధ్ర కాలనీలో ఉన్న మున్సిపల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు అందించారు. ఇందులో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నరసింహారావు, సేవా సమితి అధ్యక్షులు వివి సత్యనారాయణతో పాటు పలువురు సభ్యులు కూడా ఉన్నారు. అభ్యుదయ కవి దాసరథి కృష్ణమాచార్యులు శత జయంతి వేడుకలు మంగళవారం గణపవరంలోని చుండి రంగనాయకులు డిగ్రీ కళాశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా దాసరథి కవిత్వంలో సామాజికత, శాస్త్రీయ దృక్పథం అనే అంశంపై ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ పివి సుబ్బారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ చెన్నుపాటి చైతన్య, జన విజ్ఞాన వేదిక పల్నాడు జిల్లా అధ్యక్షులు డాక్టర్ దార్ల బుచ్చిబాబు, తెలుగు అధ్యాపకురాలు సువార్థవాణి, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. నాశనం చేశావు, విధ్వంసం చేశావు అన్న ఉద్దేశంతో ఆ పద్యం రాశాడు. తెచ్చిపై జైల్లో పెట్టారేమి 150 మందిని అరెస్ట్ చేశాడు. ఇది నిజాం పాలనలో. అందులో ఈయన కూడా, ఈయన ఇంకో ప్రముఖ కవి ఆయన పొట్టికోట ఆల్వారస్వామి ఉండేవాడు. వీళ్ళిద్దరిని కూడా అక్కడే జైల్లో పెట్టారు. పెడితే జైల్లో ఈ పళ్ళు తోముకోవడానికి బొగ్గు ముట్టించేవాడు. ఆ బొగ్గుతో పళ్ళు కూడా సరిగ్గా తోముకోకుండా జైలు గోడ మీద నవాబుని నిరసిస్తూ పద్యాలు రాసేవారు. ఇక అందుకని ఈయన కొట్టేవాళ్ళు, లాఠీలతో కొట్టి ఇబ్బంది పెట్టేవాళ్ళు. అన్ని లాఠీ దెబ్బలు తిన్నాడు. ఇది ఉద్యమం కోసం, ఒక నిజాం నవాబు నిరంకుశ పాలనను వ్యతిరేకించడం కోసం ఎంతో పోరాడినటువంటి వ్యక్తి. 25 కావ్యాలు దాదాపు ఆయన రాశారు. ఈ అని మనకి తెలిసింది, సార్ చెప్పారు కాబట్టి. నాకు ఇప్పుడు దాకా నేను చిన్నప్పుడు చదివిన దాంట్లో ఇప్పుడు సార్ రాశారు కదా, భూగోళ పుట్ట కోసం కూలిన సురగోళాలు ఎన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలు ఎన్నో అని నేను 8th క్లాస్లో చెప్పాను. అప్పుడు మా టీచర్ ఏం చెప్పారంటే, ఆయన ఒక మహాకవి, మన స్వాతంత్ర్యం కోసం చాలా కోరాడు. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఆయన ఆ ఏజ్లోనే మనం అంత కష్టం అంటే మనం ఇంకా అప్పుడు ఆయన స్వాతంత్రం లేదు, మన ఇప్పుడు స్వాతంత్రం వచ్చినా కూడా మనం అంత కష్టపడలేకపోతున్నాం. దానికి రీజన్ ఏంటంటే మనకు తెలియకపోవచ్చు. సో సార్ చెప్పిన ప్రకారం అయితే ఆయన స్వతంత్రం కాకముందే అంత విధాలుగా ప్రయత్నించినప్పుడు మన స్వతంత్రం అయినా సరే మనం ఎందుకు ఆయన జైల్లోనే ఉండి కూడా కవితలు రాశారు. మనం అన్ని సర్వీసెస్ ఉన్నా సరే మనం ఎందుకు రాయలేకపోతున్నాం. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ AISF చిలకలూరిపేట నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చిలకలూరిపేట పట్టణంలోని పండరిపురంలో ఉన్న భారతరత్న ఇంద్ర ప్రియదర్శిని మున్సిపల్ ఉన్నత పాఠశాల నందు మరియు శ్రీ చైతన్య జూనియర్ మహిళా కళాశాల క్యాంపస్లను నిర్వహించడం జరిగింది. మెంబర్షిప్ క్యాంపెయిన్ కార్యక్రమంలో AISF చిలకలూరిపేట నియోజకవర్గ కమిటీ కార్యదర్శి మేకపోతుల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు మేఘావత్ సాయి నాయకులు కొత్తపట్నం, పాతపట్నం గోపి, అన్నం శ్రీనివాస్, తెల్లపాటి సాహిత్, గుడిపల్లి జగదీష్, AISF ఇన్ఛార్జ్ బొంత భగత్ సింగ్ తదితరులున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ న్యూస్.